కుటుంబాన్ని వదిలేసి సెపరేట్‌గా కాపురాలు పెడుతున్నారు కదా అమ్మమ్మ. ఉమ్. ఎందుకలా? వాళ్ళతో ఏదైనా ఉపయోగం ఉంటది కదా! యూజ్ చేసుకోవచ్చు కదా! ఆ సత్యం వాళ్ళకి బోధపడాలిగా. వాళ్ళకి బోధపడేసరికి వీళ్ళు పెద్దాడైపోతారు. వీళ్ళు పోనే పోతారు. ఈ పెద్దవాళ్ళు అనబడేవాళ్ళు. అంటే మానవ జీవితాన్ని 4 భాగాలు చేశారు నాన్న. బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం. దాన్ని ఆశ్రమాలు కూడా అంటారు. వానప్రస్థాశ్రమం అంటారు కదా. అందుకని ఏమన్నారు, వానప్రస్థాశ్రమం అనేటటువంటి స్టేజ్కి వచ్చినప్పుడు ఆ సమయానికి చేసి పెట్టడానికి ఎవరికైనా శరీరానికి కాస్త ఓపిక తగ్గే వయసు కదా అది. అప్పుడేమిటి, బిడ్డల చేతికి అందొచ్చుంటారు కదా. అందుకే పెళ్ళిళ్ళు కూడా అలాగే చేసేవారు. వీడు 20 సంవత్సరాలకు చక్కగా పెళ్లి చేసేస్తే తండ్రి రిటైర్ అయ్యేసరికి కొడుకు అందిపుచ్చుకునే అవకాశం ఉండేది. అందుకే అలా చేసేవారు. అప్పుడు ఏం చేసేవారు, ఆ పనిని వీళ్ళకి అప్పగించి వీళ్ళందరినీ విశ్రాంతి తీసుకోమని చెప్పడం అన్నమాట. అయితే ఇన్నాళ్ళు పని చేసినందుకు మీరు ఎంతో అనుభవాన్ని మరి సంపాదించి ఉంటారు కదా. ఆ అనుభవాన్ని ఈ యువతకి వానప్రస్థాశ్రమంలో మీరు పంచిపెట్టండి. వారికి కావలసిన గైడెన్స్ మీరు ఇవ్వండి. వారి నిత్య జీవితంలో గైడెన్స్ ఎలా ఇవ్వాలి, ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి పెద్దవాళ్ళం. అతిగా కలగజేసుకోకుండా జాగ్రత్త పడండి అని కూడా చెప్పారు. ఇక్కడే తిప్పలు వస్తున్నాయి. నిన్న ఎవరో చెప్పింది కదా, మన ఇంటికి వచ్చారు ఒక ఆవిడ. ఆ అత్తగారు ప్రతి దాంట్లో కలగజేసుకుంటుందంట. అమ్మాయికి ఏది కావాల్సిన ఈవిడే బీరువాలో నుంచి తీసి ఇవ్వడం. వచ్చిన కొత్త కోడలకి ఈవిడికి ఎందుకు అవన్నీ? ఇవన్నీ తప్పు కదా. ఇంకా వాళ్ళ చేతికి అందిపుచ్చుకున్న తర్వాత వాళ్ళ మానాన్ని వాళ్ళని బ్రతకనివ్వాలి. వీలైతే ఒక గైడెన్స్ ఇవ్వాలి, మంచి మాట చెప్పగలగాలి. అన్నిట్లో వీళ్ళు కలగజేసుకోకూడదుగా. కలగజేసుకుని ఉన్న గౌరవం కూడా పోతుంది అని కూడా చెప్పారు వాళ్ళు. మన వాళ్ళు వింటే కదా. అంటే మీ గైడెన్స్ లేకపోతే యువతకు దారి తెలియదు అనే మాట కూడా వాస్తవమే. కానీ అలాగని మీరు అతిగా కలగజేసుకుంటే మరి వాళ్ళ ప్రయాణం సాగదుగా. ఎలా సాగుతుంది? అన్నీ నువ్వే చెప్పేస్తుంటే అన్నీ నువ్వే చేసేసుకుని వాడు ఎప్పుడు నేర్చుకుంటాడు? మరి నెక్స్ట్ వాడి పిల్లలకి వాడు ఇవ్వాలి కదా అనుభవాన్ని. అక్కడ పొరపాటు జరుగుతుంది ఇప్పుడు. ఎవరికి వారుగా ఉన్నా కూడా ఆ గైడెన్స్ మాత్రం ఇచ్చుకుంటూ పోతే అంతవరకు బాగానే ఉంటుంది. ప్రతి దాంట్లోనూ మనం ఎక్కడ, ఇప్పుడు అమెరికాలో ఉన్న పిల్లల్ని కూడా ఇండియాలో ఉండి కూడా కలగజేసుకుని కాపురాజు అడుగుంటే వాళ్ళు కూడా ఉన్నారు. అతిగా కలగజేసుకోకుండా ఉంటేనన్నా అందరి జీవితాలు హాయిగా ఉంటాయి. ఎవరి మానాన్ని హాయిగా బ్రతికేయచ్చు.